పరిష్కారంపై దృష్టి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న వివిధ రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నిర్దేశించడం చేసేందుకు జిల్లాల వారీగా అధికారులు నియమించి నిరంతరం సమీక్షించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. గ్రూప్ 1 కేసులో హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఇటీవల బదిలీ అయిన డిప్యూటీ కలెక్టర్ సేవలను ఇందుకు ఉపయోగించుకోవాలని చెప్పింది. పెండింగ్ సమస్యలు, వాటి పరిష్కారం ఎంతవరకు వచ్చిందన్న అంశాన్ని వీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారాంతపు సమీక్షలో సీఎస్కు నివేదించనున్నారు. జిల్లా కలెక్టర్లతో ఈరోజు సమావేశం అయితే ముగిసిందనమాట. పనితీరు ఆధారంగా లేకుంటే పిలుపు. రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా సీఎస్ సాయిప్రసాద్ ఇప్పటికే పలు అంశాలపై సమీక్షించి సమస్యల వారీగా పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. అయినా తహసీల్దార్ స్థాయిలో చురుకుదనం కొరబడింది. కొందరు కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకుండా ముక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. ఆర్డీఓ, తహసీల్దార్, వీఆర్ఓలు శ్రద్ధ చూపడం లేదు. దీంతో ప్రీ ఆడిట్ బృందం ద్వారా మండలాల వారీగా పరిశీలన చేయించి నివేదికలు అయితే తీసుకుంటున్నారు. పనితీరు ఆధారంగా లేదా సరిగా లేని తహసీల్దార్లు, ఆర్డీఓలు సీసీఎల్ఏ కార్యాలయానికి పిలిపిస్తున్నారు. స్వయంగా సీసీఎల్ఏ వారితో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. కథలని ఇతరులు సున్నా ఖాతాలు అనమాట. సర్వే నెంబర్లో పోర్టింగ్, వర్గీకరణ మార్పు, విస్తీర్ణలో తేడాలకు సంబంధించిన అర్జీలను తహసీల్దార్లు, ఆర్డీఓలు పరిష్కరించాలి. కానీ కొందరు తహసీల్దార్లు జేసీలకు లేఖలు రాసి అర్జీలు ముగిస్తూ ఉండడంతో అవి పరిష్కారం నోచుకోవడం లేదు. కొన్ని గ్రామాల్లో ఇతరులు క్లెయిమ్ చేయని భూమి, పట్టాదారు ఎర్రరు తెలియదు, అన్సెటిల్డ్ తదితర పేర్లతో వేల ఎకరాల భూములు అయితే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,60,30,000 చిల్లర సర్వే నెంబర్లో మనం చూసుకుంటే కింద 4,67,000 ఎకరాల భూమి ఇలాంటి సమస్యలతో ఉన్నట్లయితే రెవెన్యూ శాఖ గుర్తించిందనమాట. వీటన్నిటిని తహసీల్దార్లు సుమోటోగా స్వీకరించి పరిష్కరించాలని ఆదేశించిన అడుగు ముందుకైతే పడలేదు. మ్యూటేషన్ల ఆమోదం 16.35% మాత్రమే జరుగుతున్నాయి. సో మొత్తంగా అదేవిధంగా అత్యధికంగా ఆర్ఓఆర్ సవర్లో రీసర్వే సమస్యలు ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట రాష్ట్రంలోని. సో ఈ విధంగా మొత్తంగా భూముల సమస్యలకు సంబంధించి, అదేవిధంగా ఉద్యోగులు సరిగా చేయకపోవడానికి సంబంధించి ప్రభుత్వం అయితే కీలక విషయాలు అయితే తెలియజేసిందనమాట. అటు భూమి యజమానులకి, ఇటు ఉద్యోగులకు సంబంధించి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్రతి అప్డేట్ కూడా.